హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ట్రెండ్స్ బై మహా. టుడేస్ ఈరోజు వీడియోలో నేను మంత్లీ దేవుడి గదిని ఎట్లా క్లీన్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంత్లీ ఆర్ ఫెస్టివల్స్ ముందైతే నేను ఎట్లా దేవుడి మందిరాన్ని మొత్తం క్లీన్ చేసుకుంటానండి. అందరూ చేసుకుంటారు కదా అని మీరు అడగవచ్చు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తూ ఉంటారు కదా. మీకేమైనా నేను చేసే దాంట్లో కొత్తగా అనిపించినట్టయితే మీరు ట్రై చేయొచ్చు. అట్ ది సేమ్ టైం నేను ఏమైనా రాంగ్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ప్రతిరోజు కూడా దేవుడి సామాన్లన్నీ కూడా పూజ సామాగ్రిని క్లీన్ చేసే యూజ్ చేస్తానండి. ఐ మీన్ నార్మల్ వాటర్తో కాకుండా ప్రతిరోజు కూడా తోమేసే పెట్టుకుంటాను. బట్ చాలామంది అలా చేయకూడదు అంటారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదండి. అండ్ నేనైతే ఇలా ఈ క్లాత్స్ కూడా నేను ఏం యూస్ చేస్తానంటే మందిరాన్ని క్లీన్ చేయడానికి యూస్ చేసే క్లాత్స్ అన్నీ మనం తాంబూలంకి వెళ్ళినప్పుడు కొన్ని జాకెట్ పీసెస్ వస్తాయి కదండి, బ్లౌజ్ పీసెస్ తాంబూలంగా ఇస్తారు కదా, అందులో కాటన్వి నేను క్లీనింగ్ పర్పస్ యూస్ చేస్తాను అనమాట. ఒక ట్రెండ్ తీసి సపరేట్గా ఉంచుకొని. అండ్ ఇది ఎందుకు ఇంత డస్ట్ అయింది అంటే మా చిన్న అబ్బాయి ఎప్పటికప్పుడు వాడికి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆర్ నేను ఏదైనా వర్క్లో ఉండేటప్పుడు వాడి ఇల్లంతా ఇలా చేస్తూ ఉంటాడనమాట. అక్షింతలు అవి తీసి వాడే పూజ చేసేస్తూ ఉంటాడు. అందుకనే నేను మ్యాక్సిమం 15 డేస్కి ఆర్ 1 మంత్కి డెఫినెట్లీ సర్దుకుంటూ ఉంటానండి ఈ విధంగా. అండ్ ఇలా చిన్న బాస్కెట్ తీసుకొని దాంట్లో అక్షింతలు, గంధం అవన్నీ పెట్టుకుంటాను అనమాట. ఒకవేళ మనం ఏదైనా పని పడి బయటకు తీసి వదిలేసామంటే వాడు అలా చేస్తాడు. అండ్ ఇవి ఏంటి అంటే నేను బాబా వ్రతం చేసిన ముడుపులండి ఇవి. నేను ఇప్పటికీ 3 టైమ్స్ చేశాను. అండ్ వాటిని షిరిడి వెళ్ళేటప్పుడు అక్కడ హుండీలో వేసేదానికని చెప్పి అలా ఉంచాను అనమాట. అండ్ అలానే గంధం పొడిది పౌడర్ ఒకటి, అట్లనే లిక్విడ్ ఫామ్లో ఉండే గంధం కూడా ఉంటుందండి బొట్లు పెట్టుకునేదానికి. అండ్ కడ్డీ సాంబ్రాన్ ధూప్ స్టిక్స్ ఎన్ని ఉన్నా సరే నేను ఒక బాక్స్లో వేసి అలా పెట్టుకుంటాను అనమాట. అది లక్ష్మీదేవికి అలంకరణ కోసం తీసుకొచ్చిన కాసుల పేరండి. అలా అమ్మవారి ఫోటోకైనా వదిలేయచ్చు, లేదంటే నేను ఫెస్టివల్స్ టైంలో వేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ న్యూస్ పేపర్స్ కనుక వేసినట్టయితే గజిబిజిగా కనిపిస్తుందండి. అందుకనే నేను ఎప్పుడు ప్లెయిన్ పేపర్సే యూస్ చేస్తాను అనమాట. వైట్ పేపర్స్ కానీ ఇంకేదైనా కలర్ పేపర్ ఆర్ క్లాత్ అన్నా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలానే ఆ బుక్స్ అన్నీ కూడా నేను చదువుకునే బుక్స్ అండి. ఏ రోజు ఆ రోజు అష్టోత్తరం కానీ ఏదో ఒకటి చదువుతూ ఉంటానన్నమాట. ఖాళీ సమయంలో ఇంకొంచెం ఎక్కువగా టైం చూసుకొని పూజ చేసుకుంటూ ఉంటానండి. అండ్ ఈ ఎక్స్ట్రా పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు తాంబూలం ఇవ్వటానికి, అలానే చిల్లర పైసలు, అలానే మేము ముడుపు పెట్టిన బియ్యం అవి గుళ్ళో ఇవ్వటానికి వీలు కానప్పుడు అలా ప్యాక్ చేసి పెట్టేస్తానండి. అది ఎప్పుడు మనకు వీలైతే అప్పుడు వెళ్ళి ఇచ్చేయచ్చు అనమాట. ఎవ్రీ మంత్ కూడా ఇలా దేవుడి పటాలన్నీ తీసి తడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత ఫస్ట్ గంధపు బొట్లు, పైన కుంకుమతో ఇలా బొట్లు పెట్టుకుంటానండి. అండ్ గంధం వచ్చి ఆల్రెడీ లిక్విడ్ ఫామ్లో ఉన్నది తీసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. థిక్గా ఉంటుంది, మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంచుకోవచ్చు అనమాట. అండ్ బొట్లు పెట్టేసేది నేను చేతితో కూడా పెడుతుంటానండి. బట్ ఇలా అయితే ఈజీగా బాగుంటుంది. కుంకుమతో ఈ విధంగా ఇయర్ బడ్తో కుంకుమ పెట్టి అది మళ్ళీ పక్కకు స్ప్రెడ్ అయినట్టయితే దాన్ని బ్యాక్ చేసి దాంతో ఇలా రౌండ్ చేసేసుకుంటే ఈజీగా నీట్గా కూడా వస్తాయి అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా నీట్గా బొట్లు అయితే చాలా అందంగా కనిపిస్తాయండి. ఐ మీన్ రౌండ్గా వస్తాయి అన్నమాట. చాలా చక్కగా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మీరు గంధం కనుక కరెక్ట్గా ప్రాపర్గా రౌండ్ పెట్టుకున్నట్టయితే బొట్టు పెట్టుకోవడం చాలా ఈజీ. అండ్ చాలా చిన్న మందిరం కాబట్టి ఒక 5 పటాల వరకే పడతాయండి. ఈ లోపల 4 పెట్టాను కదా, పైన మా అమ్మ వాళ్ళ ఇంటి అమ్మవారు అనమాట. ఆ విధంగా పైన పెట్టుకున్నాను. అండ్ నేనైతే 2 నుంచి 3 సెట్లు దేవుడి సామాన్లు మెయింటైన్ చేస్తామండి. ఎందుకంటే మార్నింగ్ పిల్లలకు స్కూల్ హడావిడి, హస్బెండ్ కాలేజ్కి వెళ్ళిపోవాలి అండ్ ఆయన పూజ చేస్తారండి. సో ఆయన క్లీన్ చేసుకొని పెట్టుకోలేరు కాబట్టి నేను 2-3 సెట్స్ ఉంచుకొని ఏ సెట్కి ఆ సెట్ సపరేట్గా ఒక బౌల్లో వేసి ఉంచుతాను అనమాట. దాన్ని తీసి ఆయన ఈజీగా పూజ చేసుకునేదానికి ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు కూడా ఈ వెండి సామాన్లు మ్యాక్సిమం కోల్గేట్ పౌడర్తోనే క్లీన్ చేస్తానండి. ఇది కొత్త బ్రష్ అనమాట. బ్రష్ వచ్చేసి కొత్త బ్రష్ తీసుకోండి,
యూజ్ చేసింది తీసుకోరు తెలుసు, బట్ ఒకసారి చెప్తున్నాను అనమాట. మీరు ఎవరికైనా డౌట్ రావచ్చు బ్రష్తో ఎందుకు క్లీన్ చేస్తున్నారని. బ్రష్తో కానీ క్లీన్ చేసినట్టయితే మనకి వెండి సామాన్ల మీద డిజైన్స్ ఉంటాయి కదండి, ఆ డిజైన్స్ ఎడ్జెస్ వరకు వెళ్ళి నీట్గా ఇలా క్లీన్ అవుతాయి అన్నమాట. అండ్ దేవుడి సామాన్లన్నీ ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకొని కాసేపు వాటర్లో ఉంచానండి. నేను ఎప్పుడైతే డ్రై క్లాత్తో తుడవటానికి అవుతుందో అంతవరకు వాటర్లో ఉంచుతాను. ఆ తర్వాత తీసి నీట్గా ఇలా తుడుచుకొని మళ్ళీ సర్దేసుకుంటాను అనమాట. ఇవి ఎప్పుడు బుధవారం కానీ శనివారం కానీ చేస్తానండి. ఆ 2 రోజులైతే మంచిదన్నమాట. శుక్రవారం మంగళవారం నాడు అలా క్లీన్ చేయకూడదు కదా, అందుకోసమని. అండ్ ఇలా ఒక ప్లేట్లో అన్ని దేవుళ్ళని పెట్టుకున్నాను. ఇది రీసెంట్గా మా గృహప్రవేశం అయినప్పుడు తీసుకున్నానండి గోమాతని. ఈ విధంగా సెట్ చేసుకొని, చాలా చిన్న మందిరం అనమాట. మేము ఇంకా ఇంటీరియర్స్ ఏవి చేయించుకోలేదండి, చేయించుకోవాలని కూడా అనుకోవట్లేదు. సో అందుకనే దీన్నే కంటిన్యూ చేసేద్దామని. చూసారు కదా, నా దగ్గర ఉన్న చిన్న చిన్న విగ్రహాలన్నీ ఆ విధంగా సర్దుకొని ఎప్పుడైతే క్లీన్ చేశానో ఆ రోజు ఖచ్చితంగా దీపం పెట్టేస్తానండి. మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను నేను ఎక్కువగా. ఈవినింగ్ అని స్టార్ట్ చేసామంటే చాలా లేట్ అయిపోతుంది కదా, అందుకనే మార్నింగ్ డెఫినెట్లీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి పిల్లలు హాలిడే టైంలో అలాగా, లేదంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలోపు క్లీన్ చేసుకొని అదే రోజు మెయిన్ డోర్ కూడా ఈ విధంగా పెట్టుకుంటానండి. ఎందుకంటే మెయిన్ డోర్ చాలా ఎంప్టీగా ఉంటే లుక్ వైజ్ బాగోదు. అండ్ మనం ఎప్పుడు ఇంటి ముందర ఒక దేవుడి పటాన్ని తగిలించుకుంటూ ఉంటాం కదా, అదేవిధంగా ఈ స్వస్తిక్ సింబల్ను వేసుకున్నట్టయితే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టండి. అందుకోసమని చెప్పి నేను ఎప్పుడు స్వస్తిక్ సింబల్ని అయితే ఖచ్చితంగా వేస్తాను. లేదంటే చిన్న ప్లాస్టిక్ కార్డ్స్ మీద, పెళ్లి కార్డ్స్ మీద వాటి మీద వచ్చిన వాటిని కూడా తీసి స్టిక్ చేస్తూ ఉంటాను. ఇది న్యూ డోర్ కదా, ఇంకా ఏం పెట్టలేదన్నమాట. అందుకోసమని ఇలా స్వస్తిక్ వేసేసుకున్నాను. సింపుల్గా అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా డోర్ని కూడా ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటామండి. అండ్ ఇదంతా అయిపోయింది మార్నింగ్, సాటర్డే మార్నింగ్ అనమాట ఇది. ఈవినింగ్ వచ్చేసి పిల్లలకు నెక్స్ట్ డే హాలిడే కదా, బయటకు వెళ్దాము అంటే ఆయన సింహాచలం వెళ్దాం అన్నారు. సో సరే అని చెప్పి, అమ్మ అయితే ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, అమ్మకి లేట్ అవుతుంది, మనమైతే దర్శనానికి వెళ్ళి రావచ్చు అని చెప్పి స్టార్ట్ అయ్యాము. సగం త్రోవలోకి వెళ్ళేసి కొద్దికి మా చిన్న అబ్బాయికి నిద్ర వచ్చేసిందండి. ఇంకా వాడు నిద్రపోతే వీడికి టైంపాస్ అవ్వదు కదా, అందుకే అలా చూస్తున్నాడు. ఫైనల్లీ మేము అక్కడికి వెళ్ళిపోయాం సింహాచలంకి. వెళ్ళే కొద్దికి 8:30 అలా అయిందనమాట. 9కి కదా దర్శనం అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళినాక చూస్తే టికెట్లు ఇవ్వట్లేదు. ఎందుకని అడిగాము, అడిగితే ఈ జనవరి నెల మొత్తం కూడా 7కే దర్శనం క్లోజ్ అయిపోతుంది. 7 to 7:30 బిట్వీన్ అనమాట. లాస్ట్ దర్శనం అదేనటండి. ఇంకా 9కి ఉండే లాస్ట్ దర్శనం అయితే ఈ నెల మొత్తంలో లేదంట. ఆ విషయాన్ని పేపర్లో కానీ టీవీలో కానీ ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయరు. ఎంత లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళైనా సఫర్ అవ్వడమేనండి, ఎప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా అయినా మన ఛానల్లో వీడియో చూసైనా కొంతమందికైనా మీరు న్యూస్ స్ప్రెడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ మంత్లో అసలు ఫెస్టివల్ కదా, నైట్ అంతా బయట తిరిగైనా లాస్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు అని చాలామంది అనుకుంటారు. బట్ లాస్ట్ దర్శనం అయితే లేదండి, 7:30కే క్లోజ్ అనమాట టెంపుల్. ఇది వచ్చి కింద తొలిపాదం అని అంటారు, సింహాచలం కింద కొండ కింద. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోయామండి. ఒకవేళ లేనప్పుడు ఇంటికి వెళ్ళిపోకుండా తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇదే తొలిమెట్టు, తొలిపాదం అని కూడా అంటారు. మెయిన్ టెంపుల్ లెక్క అనమాట. ఫస్ట్ ఇక్కడ స్వామివారు వెలిసిన తర్వాతే కదండి కొండపైన టెంపుల్. సో ఈ విధంగా ఇక్కడైతే దర్శించుకొని ఇంకేం చేస్తామండి, ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా, అలాంటి వాల్వో బస్సులు ఒక 5 to 6 బస్సెస్ ఉన్నాయి అక్కడ, అదే చూపిస్తున్నాను మీకు. వాళ్ళు యాక్చువల్గా అయితే అక్కడ దర్శనం అయిపోయి రిటర్న్ అయిపోవాలి నైట్కి. బట్ వాళ్ళు అక్కడ దర్శనాలు ఆపేయడం వల్ల, వాళ్ళు లేట్ అవ్వడం వల్ల అక్కడే వండుకొని తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్తారండి. ఎనీవేస్ ఈ న్యూస్ని అయితే మీకు తెలిసిన వీలైనంత వరకు స్ప్రెడ్ చేయండి. ఎవరు కూడా ఇలా వచ్చేసి బ్యాక్ తిరిగి వెళ్ళకుండా హ్యాపీగా దర్శనం చేసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా చక్కగా చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. రీజన్ ఏంటో నాకు తెలీదు. మీకు కనుక తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు subscribe to our channel. Thank you so much for watching. Bye bye.